నిజానికి తెలంగాణ అస్తిత్వ వేదిక ఎందుకు ఏర్పాటైందనే విషయం మీద కొంత ప్రకాష్ గారు పిటల్ రవీందర్ గారు చెప్పే ప్రయత్నం చేసిండ్రు. అయితే నేను ఇక్కడ రెండు మూడు విషయాలు చెప్పదలుచుకున్నాను. తెలంగాణ అస్తిత్వానికి ఈ 12 ఏళ్లలో అంటే తెలంగాణ ఏర్పడిన 12 ఏళ్ల తర్వాత ఎటువంటి ముప్పు ఏర్పడింది, ఎందుకు ఈ అస్తిత్వ వేదిక ఏర్పాటు చేయవలసిందా అనే దాని మీద కొంత మాట్లాడే ప్రయత్నం చేస్తాను. మీరు చూడండి, మనం 14 ఏళ్ల పాటు పోరాటం చేసి తెలంగాణ సాధించుకున్న తర్వాత మనం ఆశించినాం, ఇక తెలంగాణలో వలసవాదం అంతమైపోతుంది, సాంస్కృతిక ఆధిపత్యం తొలగిపోతుంది అనే భావనతో ఉన్నాం. కానీ 12 ఏళ్ల తర్వాత మళ్ళీ ఇప్పుడు చూస్తే మన మీద ఇంకా వలసవాదం ఇంకా మన మీద పనిచేస్తున్నట్టుగా, సాంస్కృతిక వలసవాదం ఇంకా మన మీద ఆధిపత్యం చెలాయిస్తున్నట్టుగా మనకు అర్థమవుతూ వస్తున్నది. ఉదాహరణకి చూసినప్పుడు ప్రకాష్ గారు చెప్పినట్టు చంద్రబాబు నాయుడు కానీ అటు ఆంధ్ర నాయకులు కానీ మన మీద ఎటువంటి దుర్భాషలు ఆడుతున్నారంటే చాలా మనకు కలత చెందే విధంగా మన మీద వాళ్ళు మన అస్తిత్వం మీద వ్యాఖ్యానాలు చేస్తూ వస్తున్న సంగతి మనం చూస్తున్నాం. అట్లనే మన సాంస్కృతిక ప్రతీకలన్నీ మాయమయ్యే పరిస్థితి వస్తున్నది. రవీంద్ర భారతి మన సాంస్కృతిక కేంద్రం, తెలంగాణ సాంస్కృతిక కేంద్రం, అక్కడ ఎవరైనా విగ్రహాలు ఉంటే మన తెలంగాణ సాంస్కృతిక వైతాళికుల విగ్రహాలు ఉండాలి. కానీ ఏమైంది, జయ జయ హే తెలంగాణ పాడను అన్న వ్యక్తి బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహం మనం ఎంత వ్యతిరేకించినా, తెలంగాణ సమాజం ఎంత వ్యతిరేకించినా ఆ విగ్రహం వచ్చి అక్కడ దిగబడింది. అట్లనే నేను బతుకున్నంత కాలం తెలంగాణను రానివ్వను అని ప్రకటించిన రోషయ్య గారు విగ్రహం లకిడికాపుల్ చౌరస్తాలో ఆయన విగ్రహం వచ్చి చేరింది. ఇక రేపో మాపో అమీర్పేట మైత్రివనంలో ఎన్టీఆర్ విగ్రహం కూడా రాబోయే ప్రమాదం దాపురించింది. తర్వాత మన జనవరులన్నీ దోపిడీకి గురవుతున్నాయి, మనం కట్టుకున్న చెక్ డ్యామ్స్ అన్ని విధ్వంసానికి గురవుతున్నాయి. ఇంతకుముందు ప్రకాష్ గారు ప్రస్తావించినట్టుగా కరీంనగర్ జిల్లాలో తనుగుల, అడవి సుమన్పల్లి చెక్ డ్యామ్లే కాదు, నిర్మల్లో కూడా ఒక చెక్ డ్యామ్ స్వర్ణానదిగా ధ్వంసమైన సంగతి లేటుగా తెలిసింది మాకు. నిర్మల్లో స్వర్ణానది మీద కట్టిన చెక్ డ్యామ్ని కూడా ప్రభుత్వమే పేల్చివేసింది, డైనమైట్లు పెట్టి పేల్చివేసిన సంగతి మనకు తెలిసింది. అంటే జలవనరులకు సంబంధించిన ఆస్తులు కూడా ఇవాళ తెలంగాణలో ధ్వంసమయ్యే పరిస్థితి వస్తున్నది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మాణమైనటువంటి మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణం పునరుద్ధరణ ఇంకా పూర్తి కాకపోవడం శోచనీయమైన విషయం. ఎందుకంటే ఎన్డీఎస్ఏ తన తుది రిపోర్ట్ని ఇచ్చి 1.5 సంవత్సరాలు గడిచిన పోయినా కూడా ఇవాళ ప్రభుత్వం దాన్ని రిపేర్ చేయడానికి కాలయాపన చేస్తూ వస్తున్నది. ఇంకా పరీక్షల పేరు మీద కాలయాపన చేస్తున్నారు తప్పితే ఆ పునరుద్ధరణ పనులు జరగడం లేదు. దానివల్ల తెలంగాణ రైతాంగానికి చాలా నష్టం జరుగుతున్నది. ముఖ్యంగా రబీ సీజన్ పంట కాలానికి అక్కడి నుంచి నీళ్ళు ఎత్తుకొని మనం ఆయకట్టుకు నీళ్ళు ఇచ్చే పరిస్థితి లేకుండా పోయింది. ఇక రాబోయే 2-3 సీజన్లలో కూడా మనం ఇదే పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తున్నది. ఇక రాబోయే కాలం ఎల్నినో ప్రభావంతో వచ్చే సంవత్సరం కరువు ఏర్పడే పరిస్థితి కనబడుతున్నట్టుగా శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఇటువంటి పరిస్థితులలో మనం మేడిగడ్డ బ్యారేజీని కనుక రిపేర్ చేసుకోకపోతే రాబోయేది చాలా గడ్డు కాలం అనే విషయాన్ని మనం గుర్తించాలి. అట్లనే మైనింగ్ ఇష్టం ఉన్నట్టుగా ఇండిస్క్రిమినేట్గా మైనింగ్ జరుగుతున్నది, ఇసుక మాఫియా మైనింగ్ చేస్తున్నారు, భూముల కబ్జాలు జరుగుతున్నాయి, సుందరీకరణ పేరుతోటి మన ప్రజలు ఇళ్ళు కూలుస్తున్నారు, వాళ్ళ జీవన అస్తిత్వానికి ప్రమాదకరంగా మారిన పరిస్థితి మనం రాష్ట్రంలో చూస్తున్నాం. సో అస్తిత్వం అంటే కేవలం సాంస్కృతిక అస్తిత్వం మాత్రమే కాదు, మన జీవన విధానం కూడా, మనం బతికే హక్కును కూడా కోల్పోయే పరిస్థితి తెలంగాణలో ఏర్పడినప్పుడు వీటన్నిటిని కూడా పరిగణలోకి తీసుకొని మనం తెలంగాణని సమగ్రంగా ఈ అస్తిత్వాన్ని కాపాడుకునే ప్రయత్నంలో ఒక పౌర సంస్థ అవసరమనే భావనతోటి రాజకీయాలకు అతీతంగా ఎటువంటి రాజకీయ లక్ష్యాలు లేని ఒక పౌర సంస్థ ఇవాళ తెలంగాణలో అవసరం ఉన్నది అనే భావన గత 3-4 నెలలుగా మేము ఎప్పుడైతే ఈ చెక్ డ్యామ్ల మీద ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీగా మేము సమీకృతమై పోయే సందర్భంగా మా మధ్య అనేక చర్చలు జరిగినాయి. గత 3-4 నెలలుగా ఈ తెలంగాణ అస్తిత్వ వేదిక ఎట్లా ఏర్పడాలి, దానికి సంబంధించి మన అవగాహన ఏముండాలనే విషయం మీద చాలా తర్జన చాలా మేధోపరమైన చర్చలు చేసిన తర్వాత ఒక అవగాహన పత్రం రూపొందించుకున్నాం. ఆ అవగాహన పత్రాన్ని కూడా మేము 19వ తేదీ నాడు మేము ప్రకటించబోతున్నాం. మేము ఏదైతే తెలంగాణ అస్తిత్వం పుస్తకం ప్రచురించినామో ఆ పుస్తకంలో వ్యాసాలతో పాటు మన తెలంగాణ అస్తిత్వ వేదిక అవగాహన పత్రం కూడా దాంట్లో పొందుపరిచినాం. అట్లా ఎటువంటి రాజకీయ లక్ష్యాలు లేకుండా తెలంగాణ ప్రజల ప్రయోజనాలే లక్ష్యంగా, తెలంగాణ అస్తిత్వాన్ని రక్షించడానే లక్ష్యంగా ఈ తెలంగాణ పౌర సంస్థగా అస్తిత్వ వేదిక పనిచేయాలని చెప్పి భావించి దీన్ని ఏర్పాటు చేసుకున్నాం. మేము ఇవాళ మీ ద్వారా తెలంగాణ ప్రజలకి, తెలంగాణ ఉద్యమ ప్రజానీకానికి 1995 నుంచి 2014 వరకు పాల్గొన్న మలిదశ ఉద్యమకారులందరినీ కూడా
మేము ఈ సందర్భంగా తెలంగాణ అస్తిత్వ వేదికతో కలిసి రావాలని చెప్పి, కలిసి పనిచేయాలని చెప్పి, ఇవాళ తెలంగాణ అస్తిత్వానికి ఏర్పడిన ప్రమాదాన్ని పసిగట్టి ముందు జాగ్రత్తగా మనం అప్రమత్తంగా ఉండకపోతే ఈ అస్తిత్వం ఇంకా ప్రమాదకరంలో పడిపోయే పరిస్థితి ఉన్నది. కాబట్టి తెలంగాణలో ఇంకా వలసవాదం ప్రభావం ఉంది, తెలంగాణలో సాంస్కృతిక ఆధిపత్యం ఇంకా ఉంది, వలసవాద సాంస్కృతిక ఆధిపత్యం ఇంకా ఉంది. కాబట్టి దాన్ని ప్రతిఘటించాల్సిన అవసరం ఉంది. దాని నుంచి మన తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని గమనించి అందరూ కూడా ఈ ఉద్యమంలో, ఈ తెలంగాణ అస్తిత్వ పరిరక్షణ ఉద్యమంలో కలిసి రావాల్సిందిగా కోరుతున్నాం. సభని విజయవంతం చేయవలసిందిగా తెలంగాణ ప్రజానీకాన్ని, తెలంగాణ పౌర సమాజాన్ని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ.